వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. అర్జెంట్ పనిపై ఊరెళ్తున్నారా? ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో టికెట్లు లేవని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సీట్ రిజర్వ్ చేసుకుంటున్నారా? జర్నీ హ్యాపీగా ఉంటుందని స్లీపర్ బస్సులో టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ప్రాణాలపై తీపి ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణంపై ఒకటికి 2 సార్లు ఆలోచించండి. కర్నూలులో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం చూశాక కూడా ఈ హెచ్చరిక చేయక తప్పడం లేదు. ఇది ప్రజల ఆలోచనే ఇలా హెచ్చరికల రూపంలో చెప్పుకోవాల్సి వస్తోంది. దాదాపుగా మెజారిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మేడు పండులా కనిపిస్తున్నాయి. పైకి రకరకాల రంగుల్లో బస్సులు పైకి మెరిసిపోతూ కనిపిస్తున్నా లోపలంతా డొల్లే. సరైన కండిషన్లలో ఉండవు. ఫిట్నెస్ ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి. వేగం కంట్రోల్లో ఉండదు. డ్రైవర్ సరైన శిక్షణ తీసుకున్నాడో లేదో ఇది అసలే తెలియదు. ఇంకా చిన్న ప్రమాదం జరిగితే మంటలు వ్యాపించేస్తాయి. ఆ మంటలు చెలరేగితే గనక బస్సు మొత్తం మన ఉదయం నుంచి చూస్తున్నట్టు కాలి మాడి మసైపోయేటువంటి పరిస్థితి మనం చూస్తాం. గుర్తుపట్టలేని విధంగా బొగ్గైపోతాయి శరీరాలు. మితిమీరిన వేగం అనర్థమని తెలిసినప్పటికీ పట్టించుకోవు ప్రైవేట్ ట్రావెల్స్. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై రవాణా శాఖ నిఘా పూర్తిగా కొరవడుతుందని ఇలాంటి ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు చెకింగ్ ఉండదు. ఫిట్నెస్ పరీక్షలు చేయడం లేదు. పైకి కలర్ఫుల్ గా కనిపించిన లోపలంతా డొక్కు పూర్తిగా తుక్కున్నట్లుగానే మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ కు ఐ న్యూస్ ప్రత్యేకంగా చూసినప్పుడు తెలిసింది కూడా ఇదే. అక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు లేవు, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అనేది రవాణా శాఖ అధికారులు చూసినా కూడా భయపడే భాగోతం ఇదే, బయటపడే సిచ్యువేషన్ అయితే ఇదే కనిపిస్తోంది. కానీ రవాణా శాఖ అధికారులు చూడడం లేదని స్పష్టంగా తేలిపోయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఎన్ని ప్రమాదాలు జరిగినా 2 రోజుల హడావిడి తప్పితే ఎలాంటి తదుపరి చర్యలు ఉండడం లేదు. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ మాటలే తప్పితే చేతలు లేని ప్రకటనలతో కాలం గడిపేస్తున్నాయి సర్కార్లు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలతో అధికారులు మిలాఖత్ అవుతున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఆ విమర్శలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి. వేరే ప్రయోజనాలు ఆశించి ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్న అధికారులపై చర్యలు ఎక్కడా కనిపించవు. ప్రయాణికుల ప్రాణాలు పోతున్నా చీమ చిటుక్కుమన్నట్లు ఆ పరిస్థితి కూడా మనకు కనిపించదు. సంతకాలు పరిహారాలు ఇస్తే సరిపోతుందనే ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇన్సూరెన్స్ కట్టకపోయినా చలనం ఉండదు అధికారుల్లో. పేద మధ్యతరగతి ప్రజలు మనం బైక్ పై వెళ్తే కనుక, అంటే 2 వీలర్ మీద వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకోకపోతే అక్కడ చలాన్, హెడ్లైట్ పని చేయకపోయినా సరే అక్కడ చలాన్, నెంబర్ ప్లేట్ సరిగా లేకున్నా అది ఏమైనా కాస్త వంగి ఉన్నా లేదంటే కనుక దానికి ఏమైనా స్క్రాచ్ ఉన్నా అక్కడ కూడా చలానే. ఇన్సూరెన్స్ లేదని తెలిసినా ఇందులో ఏదైనా సరే పోలీసులు వెంటనే పక్కన ఆపేసి రవాణా శాఖ అధికారులు ఎలాంటి హడావుడి చేస్తారో మనందరికీ తెలిసినా, మనందరం దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే, దాంట్లో బాధితులమే. అలాంటిది దాదాపుగా 50 మంది ప్రయాణించే బస్సులపై కన్నెత్తి కూడా చూడడం లేదు. కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు అధికారులు, ప్రభుత్వాలు. మరి నిర్లక్ష్యాలకు ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఎన్ని ప్రాణాలు పోతే చలనం వస్తుందనేదే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్న. ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఉదయం నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాం. అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఫోరెన్సిక్ సంబంధించి ఎటువంటి డిఎన్ఏ సేకరిస్తున్నారు అనేది చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ ఫిట్నెస్ కి సంబంధించి, సేఫ్టీ ప్రికాషన్ సంబంధించి ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది? అసలు డ్రైవర్స్ కి దీనికి సంబంధించి శిక్షణ ఇస్తుందా? ఆ సిలిండర్ను ఓపెన్ చేయడం కూడా రాలేదు. అసలు లేకపోవడం ఉండడం పక్కన పెట్టండి, ఉన్న వాటిని అసలు ఎట్లా ఆపరేట్ చేయాలన్నది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. చాలాసేపు తంటాలు పడి 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 అది ఎట్లా ఓపెన్ చేయాలో తెలియక అక్కడి నుంచి పరారైపోయారు. ఐ న్యూస్ వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దాదాపు 10 బస్సుల్లో చెక్ చేస్తే 10 బస్సుల్లో కూడా సిలిండర్స్ లేవు, ఉన్నవి పనిచేయవు. ఉన్న కనీసం వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. కొన్ని సీలేస్ని వేసినట్టుగానే ఉన్నాయి, వాటిని ఓపెన్ చేయమని చెప్పేస్తున్నారు. మరి ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు? ఇప్పుడు 20 మంది ప్రాణాలు కోల్పోయారంటే వారి కుటుంబాలకు ఎవరు భరోసా? ఎక్స్గ్రేష్ ఇస్తే సరిపోయిందా? సంతాపం ప్రకటిస్తే సరిపోయిందా? ఎప్పుడు వీటిల్లో మార్పులు వస్తాయి? అధికారులు ఎప్పుడు చలనం వస్తుందనేది ఇప్పుడు ప్రశ్న. ఎస్, మైండ్ శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. శ్రీకాంత్, ఉదయం నుంచి మనం చూస్తున్నాం ప్రభుత్వంలో చలనం రావాలని అంటున్నాం. దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ఏదైనా ఇటువంటి జరిగితే కనుక కఠినంగా వ్యవహరిస్తాం, మేము డైలీ చెక్ చేస్తే కనుక మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు, వేధిస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి నుంచి ఇటువంటివి ఏది చోటు చేసుకున్నా కఠినంగా వ్యవహరిస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు.
సో ఇది ఏదైనా కంటిన్యూ ప్రాసెస్ లో జరుగుతుంది అనుకోవచ్చా? ఆశా, ఎస్, మీరు అన్న పాయింట్. ఇక నుంచి ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే ఆల్రెడీ జరిగింది. ఐ న్యూస్ ప్రూవ్ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి మనం మాట్లాడుతూనే ఉన్న ఈ అంశం పైన ప్రవీణ్ కరెస్పాండెంట్ అక్కడ ఉండి ఒక్క బస్సు కాదు 1, 2, 3 ఇట్లా కౌంట్ చేసుకుంటూ 10 బస్సుల్లోకి వెళ్తే 10 బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఇప్పుడు పొన్న ప్రభాకర్ భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాం కాదు, ఈ ఉన్న బస్సుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు రైట్ నో ఈ గవర్నమెంట్ ఈ రోజు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకు యాజమాన్యం రెస్పాండ్ కాలేదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటి తెలియదు. ఆ ప్రమాదం జరిగినటువంటి బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చింది. బట్ ఈ 10 బస్సులు భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూసుకుంటామంటే ఈ 10 బస్సుల్లో సేఫ్టీస్ లేవు. దెర్ ఇస్ నో సిలిండర్స్, దెర్ ఇస్ నో ఎనీ ఫైర్ సేఫ్టీస్, దెర్ ఇస్ నథింగ్. అసలు ఏమి లేదు. కనీసం అద్దలు బద్దలు కొట్టేసుకొని బయటికి పోయేటువంటి పరిస్థితులు కూడా లేవు. నో హ్యామర్స్, నో నథింగ్. మోర్ ఓవర్ ఏంటంటే అందులో 1 to 1 ఒకరు ముందుకెళ్తే ఇంకొకరు ముందు నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఒకరు పక్క సీట్ లో కూర్చుంటూ ఇంకొకరు బయటకు వెళ్ళాలి. వన్ మెన్ కెన్ ఓన్లీ వాక్ ఇన్ దట్ లైన్. సో ఇప్పుడు ప్రభుత్వం ఈ 10 బస్సుల మీద కాదు, మొత్తం 20 బస్సులు, ఇప్పటికే మన 20 బస్సులు అక్కడ గ్రౌండ్ లో పటాన్చేరులో ఉన్నటువంటి బస్సుల్లో ఒక్కొక్క బస్సు ఎక్కి దిగి అక్కడ సేఫ్టీ మెజర్స్ లేవని మనం ప్రపంచం ముందు చూపించాం. దానిపైన ఇప్పటివరకు ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. ఈ 10 బస్సులకు సంబంధించి ఖచ్చితంగా రెస్పాన్స్ రావాలి. రేపటి నుంచి ఈ బస్సు రోడ్డు ఎక్కదు. ఈ రోజు రాత్రికి ఈ బస్సు రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ అని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఇది ప్రజల దృష్టిలో పెట్టాం. ఈ రాత్రికి ఒక్క బస్సు వేమూరు కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు రోడ్డు ఎక్కదు. ఎందుకంటే అవి చాలా ప్రమాదం. అందులో యమపాశాలు ఉన్నాయి, అందులో యముళ్ళు ఉన్నారు. సో అది ఆ బస్సు ఎక్కితే చచ్చిపోతారు. ఎందుకంటే సేఫ్టీస్ లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఖచ్చితంగా ఈ రోజు పొన్న ప్రభాకర్ భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం కాదు, ఈ రోజు రాత్రికి ఆ బస్సు రోడ్డు ఎక్కదు. ఇది ఖచ్చితంగా ఐ న్యూస్ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా ఉదయం నుంచి చూస్తున్నాం. ప్రతి బస్సు లోపలికి ఎక్కి ప్రజలకు చూపించడం జరిగింది. ఎక్కడా సిలిండర్ లేవు ఆశ. దెర్ ఇస్ నథింగ్. ఒక్క సిలిండర్ లేదు. ఉన్న ఖాళీ సిలిండర్లు, లేదంటే డ్రైవర్ కింద ఉండాల్సిన సిలిండర్ పోయి ఎక్కడో లగేజ్ క్యాబిన్ లో ఉంటది. ఆ క్యాబిన్ లో ఎక్కడో మూలకు ఉంటది. ఆ మూలకు ఉన్నటువంటి క్యాబిన్ ఆ సిలిండర్ తీయాలంటే ఈ లగేజ్ మొత్తం బయట తీయాలి. ఈలో బస్సు మొత్తం తగలబడిపోద్ది. ఉన్నోళ్ళందరూ చచ్చిపోతారు. ఇదే జరిగింది. ఇట్స్ ఎ క్రైమ్. ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్ చేసిన తప్పులేదు ఇట్లాంటి వాళ్ళు. ఇది నిర్లక్ష్యం. ఇది చాలా పెద్ద నిర్లక్ష్యం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఈ బస్సులు రోడ్ ఎక్కొద్దు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిమాండ్ ఈ రోజు ఐ న్యూస్ చేస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు రోడ్ ఎక్కొద్దు. దట్ ఇస్ ద ఓన్లీ వన్ డిమాండ్ ఐ న్యూస్. ప్రజల పక్షంగా ఉదయం నుంచి మాట్లాడుతున్నాం. 20 మంది చనిపోతే సంతాపాలు ప్రకటిస్తారు, ఎక్స్క్లూషన్ ప్రకటిస్తారా? మిగతా 10 బస్సుల్లో దెర్ ఇస్ అసలు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. బస్సు రోడ్ ఎక్కొద్దు. ఫిట్నెస్ అసలు అధికారులు ఏం చేస్తున్నారు? బస్సు ఫిట్నెస్ చెక్ చేయాలి కదా. స్కూల్ బస్సులు ఎండాకాలం సెలవులు అయిపోయాక ఫిట్నెస్ చెక్ చేస్తారు. ఇప్పుడు స్కూల్ బస్సులు వదిలేస్తారు. మిగతా బస్సుల పరిస్థితి లేవు. ఇందాక మీరు అన్నారు, మంచి పాయింట్ అన్నారు. చిన్న స్క్రాచ్ పడ్డా ఫైన్లు వేస్తారు, నెంబర్ ప్లేట్ బెండ్ అయినా ఫైన్లు వేస్తారు. వేయండి, రూల్ ప్రకారం ఫైన్ వేయడం తప్పులేదు. కానీ ఫైన్లు ఉన్న బండ్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఫైన్లు ఉన్నటువంటి బస్సు రోడ్ల మీద తిరుగుతుంది. ఈ ఫైన్లు కూడా అన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఈ బస్సులు ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజు నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బస్సులు రోడ్ల మీకు రావద్దు. ఆ బస్సుల్లో సేఫ్టీస్ లేవు. ఐ న్యూస్ ప్రత్యక్షంగా చూపించడం, ప్రతి ఒక్క బస్సు ఎక్కి చూపించడం జరిగింది. ఈ రోజు మన కరెస్పాండెంట్ ప్రవీణ్ ప్రతి బస్సులో చూపించారు. సిలిండర్స్ లేవు. ఏమైనా ప్రమాదం జరిగితే నిప్పు ఒక్క రవ్వ జాలు, రావణ కాష్టం అయిపోద్ది, తగలబడిపోద్ది. అవన్నీ రెగ్జిన్స్ ఉంటాయి, దాంట్లో కొబ్బరి పీచు ఉంటుంది, కాటన్ ఉంటుంది, పత్తి దూదితో ఉన్నటువంటి సీట్లు ఉంటాయి, లెదర్ ఉంటుంది, రబ్బర్స్ ఉంటాయి, ఆ మెటీరియల్ ఫైబర్ మెటీరియల్ ఉంటుంది, కాలడానికి కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి. ఏ ఒక్క గ్లాస్ను బ్రేక్ చేసినా ఆక్సిజన్ ఇమీడియట్ లోపలికి ఎంటర్ అయింది. ఇంకా మంటలు ఎక్కువైపోతూ ఉంటాయి. అదుపు చేయడానికి సిలిండర్లు. నిన్న మా రాత్రి జరిగినటువంటి ప్రమాదం చూసుకుంటే ఒక బస్సు కింద ఒక 2 వీలర్ వచ్చి పడింది. పెట్రోల్ ట్యాంక్ లీక్ అయింది. స్పార్కిల్స్ వచ్చాయి రోడ్డు మీద. సో రాపిడ్కి స్పార్కిల్స్ వస్తాయి. సైన్స్ తెలిసినటువంటి, ఫిజిక్స్ తెలిసిన అందరికీ తెలుసు. దాంతో మంటలు వచ్చినాయి. మనకి ఈ రోజు ఉదయం నుంచి అక్కడ డీజీపీ, ఐజీ కానీ, కలెక్టర్ కానీ చెప్తున్నటువంటి, కలెక్టర్ సిరి కానీ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ప్రమాదం ఇంత జరుగుతుందని చెప్పేసి డ్రైవర్లు ఊహించలేకపోయారు. సో అందుకే ప్రయాణికులు వెంటనే అలర్ట్ చేయలేకపోయారు. అట్లీస్ట్ డోర్ కూడా తీయలేదంట. డోర్ తీసే పరిస్థితి కూడా లేదంట. సో ఖచ్చితంగా నిర్లక్ష్యం రాజ్యం వెళ్తోంది. ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితులు వదిలేదు. ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. మిగతా 10 బస్సులు ఈ రోజు గ్రౌండ్ లో పటాన్చేరు గ్రౌండ్ లో ఉన్నటువంటి బస్సుల్లో వేటికి సెక్యూరిటీ లేదు. నిన్న షిరిడి నుంచి వచ్చినటువంటి బస్సును కూడా ఈ రోజు మార్నింగ్ వచ్చిన బస్సును కూడా చూపించాం. అందులో కూడా సేఫ్టీ లేదు. ఈ రోజు రాత్రికి బుక్ అయినటువంటి
ఆ బస్సులు ఖచ్చితంగా రోడ్డు మీదకి పోతే మాత్రం దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. ఐ న్యూస్ పదే పదే చెప్తుంది. ఎస్ శ్రీకాంత్, మీరు చెప్పిన విధంగా అయిపోయిన తర్వాత చర్యలు తీసుకునే కన్నా జరగక ముందే నష్టం జరగకుండానే చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకటే డిమాండ్ చేస్తుంది ఐ న్యూస్ కూడా. జరిగిపోయిందని నష్టపరిహారం ఎంత ఇచ్చినా సరే ఆ కుటుంబానికి ఆ లోటును అనేది భర్తీ చేయలేరు, ఆ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు ఎవరు కూడా. సో జరగకుండానే ముందే జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేయాల్సిన పని ఐ న్యూస్ చేసింది. ఏదైతే ఫిట్నెస్ ఉందా, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, డ్రైవర్స్ కి అవగాహన ఉందా లేదా, వారికి సరైనటువంటి ఏదైతే అవగాహన కల్పిస్తున్నారా లేదా అనేది కూడా ప్రతిదీ క్లియర్ కట్ గా ప్రతి నుంచి ఐ న్యూస్ చెప్తానే ఉంది. పాయింట్ ఆశ, ఇందులో రెండు రకాలైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒకటి, ఈ బస్సుకు సంబంధించి పర్మిట్ వ్యాలిడిటీ అప్ టు 2028 వరకు ఉంది అన్నది ఒకటి. ఇది 23/10/2025 అంటే నిన్నటి బస్సుకు సంబంధించినటువంటి టికెట్ల డీటెయిల్, బస్ సమ్మరీ ఉంటుంది కదా డ్రైవర్ దగ్గర, అది మన దగ్గర ఉన్నటువంటి. ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 థర్డ్ మంత్ వరకు ఉందంటే ఇది మనం 10th మంత్ లో ఉన్నాం. అండ్ 4th మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉందంటే 4th మంత్ అయిపోయింది, Jan, Feb, March, April, అండ్ ఇది 10th మంత్ లో ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా 3rd మంత్ కి అయిపోయింది, మనం 10th మంత్ లో ఉన్నాం. ఇది ఒక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ కూడా తిరుగుతుంది, లేదు మాకు అన్ని ఫిట్నెస్ ఉన్నాయని చెప్పేసి ఇంకొకటి ఆర్టీఓ నుంచి ఉన్నటువంటి రిజిస్టరింగ్ అథారిటీ రాయగడ ఆర్టీఓ ఒడిషా, అక్కడ నుంచి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ డేటు 2018 లో అయింది, ఫిట్నెస్ వ్యాలిడిటీ 2021 వరకు ఉంది, ట్యాక్స్ వ్యాలిడిటీ 2026 మార్చ్ అంటే నెక్స్ట్ ఇయర్ కి, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ April 2026 అని రెండు, అంటే ఇంకొక సంవత్సరం అదనంగా చూపిస్తోంది. అండ్ ఈ పాయింట్లు కూడా కొంచెం టెక్స్ట్ కూడా కొంత అడ్జస్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా ఇది అధికారులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒడిశా రిజిస్ట్రేషన్ అంటున్నారు, రిజిస్ట్రేషన్ అంటున్నారు, ఇక్కడ కూడా వాస్తవాలు ప్రజలు క్లారిటీ లేనటువంటి విషయం. డీడీ అని ఉంది కాబట్టి ఇది డామ్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఉంది అంటున్నారు. పొన్నం ప్రభాకర్ ఏమో ఒడిశా రిజిస్ట్రేషన్ అంటున్నారు. అసలు అక్కడ ఉన్న వెహికల్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరు చెక్ చేయాలి ఏంటంటే ఇట్లా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రమాదానికి సంబంధించి. ఇది చివరికి కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇంత ఫైట్ చేస్తున్న ఐ న్యూస్ అనేది గమనించాలని చెప్పి కోరుకుందాం ప్రజలు కూడా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. ఎస్, మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా అడ్వకేట్ కూడా. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎస్,